ఓటమి అన్నటువంటిది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా అన్నటువంటిది ఇంతకుముందు కూడా చెప్పా, గెలిచి చూస్తే ప్రపంచం మనకి పరిచయం అవుతుంది, ఓడి చూస్తే ప్రపంచానికి మనం పరిచయం అవుతాం. ప్రస్తుతం మహారాష్ట్రలో రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ దెబ్బతిందా, ఇక మళ్ళీ ఎన్డీఏలో చీలికలు రాబోతున్నాయా, అజిత్ పవార్ వెనక్కి పోబోతున్నాడా చూడాలి. తాజాగా చూస్తే 1995లో స్థాపించిన ఎన్సీపీ అతి తక్కువ కాలంలో ఎంతో ప్రజాదరణ పొందిందని, ఇన్నేళ్లుగా పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న శరద్ పవార్కు అజిత్ పవార్ కృతజ్ఞతలు చెప్పాడు. ఎవరైతే ఎన్డీఏలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కాస్త. ఎన్సీపీని స్థాపించి 24 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ 5 స్థానాల్లో పోటీ చేసి కేవలం 1 ఎంపీ సీటు మాత్రమే గెలుచుకుంది. ఆ ఫలితాలతో బాబాయి ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ విషయంలో తన వైఖరి మారినట్టు కనిపిస్తోంది. తాజా వ్యాఖ్యలు అందుకు నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామి పక్షంగా ఉన్న అజిత్ సారథ్యంలో ఎన్సీపీ క్యాబినెట్లో చోటు దక్కని వేళ ఆయన కృతజ్ఞతలు అన్నటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.